హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలుంటే నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ మీ మొబైల్లో ఇమీడియట్లీగా చేసుకోండి. ఎందుకంటే ఈ చిన్న సెట్టింగ్స్ చాలా పెద్ద రాంగ్ కంటెంట్ నుంచి కాపాడుతుంది అండ్ మీ పిల్లల మైండ్ నుంచి కూడా తప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇదిగోండి, మీ యొక్క యూట్యూబ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ కనబడుతుంది కదా. సో కొందరు కింద కనబడుతుంది, కొందరు టాప్ రైట్ సైడ్లో కనబడుతుంది. నాకైతే కింద రైట్ సైడ్లో కనబడుతుంది. నా ప్రొఫైల్ మీద టచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ టాప్లో సెట్టింగ్ ఐకాన్ కనబడుతుంది, గేర్ ఐకాన్ కదా. మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ జనరల్ అని కనబడుతుంది కదా, జనరల్ అని సెట్టింగ్, గేర్ సెట్టింగ్, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రిస్ట్రిక్టెడ్ మోడ్ అని కనబడుతుంది. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కావాలంటే ఒక్కసారి చదువుకోండి. సో దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ఇట్లా సెర్చ్ చేయండి. ఇదిగోండి, సేవ్ సెర్చ్ అని ఈ విధంగా సెర్చ్ చేసేసేయండి. యువర్ సేవ్ సెర్చ్ సెట్టింగ్ అని కనబడుతుంది కదా ఇక్కడ. సో దీని మీద టచ్ చేయండి మళ్ళీ. ఓకే, సో దీని మీద నేను టచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అని కనబడుతుంది కదా, ఫిల్టర్ ఫస్ట్ది. ఓకే, ఇక్కడ ఫిల్టర్ కనబడుతుంది, బ్లర్ ఆఫ్ అని కనబడుతుంది కదా. సో ఫిల్టర్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. మరి ఇది ఆన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, దీంతో యూట్యూబ్ అండ్ క్రోమ్ బ్రౌజర్లో పిల్లలు చూడకూడనటువంటి కంటెంట్ని బ్లాక్ చేస్తుంది. పిల్లలు కొంచెం రాంగ్ కంటెంట్ నుంచి అయితే బయటపడవచ్చు. కాబట్టి ఇంకొక సెట్టింగ్ ఉంది, చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మళ్ళీ క్రోమ్ బ్రౌజర్కి రండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా టాప్ రైట్ సైడ్లో, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, కింద సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక ఇక్కడ మీకు సైట్ సెట్టింగ్స్ అని కనబడతాయి. కొంచెం ఇదిగోండి, ఇక్కడ సైట్ సెట్టింగ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క లొకేషన్ కానీ, కెమెరా కానీ, మైక్రోఫోన్ కానీ ఏమన్నా ఉంటే ఆస్క్ ఫస్ట్ టైం కానీ లేకపోతే నాట్ అలౌడ్ కానీ పెట్టేసుకోండి. ఓకే, నాది ఇక్కడ కెమెరా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా కెమెరా ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ కెమెరా ఎక్కడెక్కడ యూజ్ అయింది, ఏ వెబ్సైట్లో యూజ్ అయిందని కూడా, ఎక్కడ అలౌ చేశారని కూడా ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే కూడా కనబడుతుంది. ఓకేనా, నేను రీసెంట్గా ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి నేను ఒక లైవ్ ఫోటోని అయితే తీయడం అయితే జరిగింది. కాబట్టి అక్కడ మీకు ఆ డీటెయిల్స్ అయితే కనబడుతుంది. ఇది మీరు తీసేయాలనుకుంటే ఈ విధంగా తీసేయచ్చు కూడా. సో ఎక్కడెక్కడ మీ కెమెరా మీ పర్మిషన్ లేకుండా లేదంటే మీ పర్మిషన్తో యూజ్ అయ్యింది అనేది కూడా ఇక్కడ నుంచే మీరు చూడవచ్చు. అంతే ఫ్రెండ్స్, వీలైతే సెట్టింగ్స్ చేసుకోండి, యువర్ చాయిస్. ఇది కేవలం ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే చేసినటువంటి వీడియో, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే, ఏది ఎంకరేజ్ చేయాలనేది మాత్రం అంతకన్నా కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.